అందరికీ నమస్కారం. హీలింగ్ ఛాంప్ ఛానల్‌కు స్వాగతం. చూస్తున్నా కనిపించని వారు, అనుభవించినా మర్చిపోయేవారు, మనలో ప్రవహించే గురువు. ఈ శ్వాస ప్రతి క్షణము లోపల తీసుకుంటున్న వాయువు నిజంగా మన గురువని మనకి తెలుసా? ఈ విషయాన్ని నేను చెప్పట్లేదు. గురువులకే గురువైన దత్తాత్రేయులు వారు చెప్తున్నారు. ఎవరికి? యదు మహారాజు గారికి. ఎందుకు? ఎప్పుడూ సంతోషంగా, ఎప్పుడూ ప్రశాంతంగా, ఎప్పుడూ ఆనందమయంగా ఉంటున్న గురు దత్తాత్రేయులను చూసినప్పుడు యదు మహారాజుకి వచ్చిన ప్రశ్నకు ఓ గురు దత్తాత్రేయులు వారు చెప్పిన సమాధానం, నేను 24 మంది గురువుల నుండి జ్ఞానం ఆర్జించానని అని చెప్పారు. అందులో భాగంగా ఈరోజు రెండవ గురువైన వాయువు గురించి తెలుసుకుందాం. ఓహో! గురువులకే గురువైన దత్తాత్రేయులు వారికి వేరే గురువులున్నారా? వారిని ఎలా ప్రస్తుతించాలి? వారిని ఎలాగా పూజిస్తే వారు ఆనందిస్తారు? వారిని మనం ఎలా సంతోషపెట్టాలి? వారు ఏ లోకాల్లో ఉంటారు? వారికి ఎన్ని చేతులు ఉంటాయి? వారు ఏ నోములు, వ్రతాలు, పూజలు, పునస్కారాలు చేస్తే వారు మనని చూసి ఆనందిస్తారు? గురువులకే గురువైన దత్తాత్రేయులు వారి గురువుని మనము పూజిస్తే వారు ఆనందిస్తారా? వారు సంతోషిస్తారా? వారిని ఎలాగా మనము చూడగలము అనంటే, గురువులకే గురువైన దత్తాత్రేయులు వారు అంటారు, నా గురువు ఎక్కడో లేరు. మనందరి చుట్టూ, మనలో మన అందరి చుట్టూ ఉన్నారు. ప్రకృతి మాత నుంచే వస్తున్నారు. అవునా? అటువంటి వారిలోనే రెండో గురువైన వాయువా? వాయువు అంటే ఎవరు అని అంటే, మన పురాణాలు, మన గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే, వాయువు అంటే ఒక నాన్ అటాచ్మెంట్ అని, తన యొక్క శక్తి సామర్థ్యాలు అపారమని చెప్తున్నారు. అంటే అటువంటి వాయువు ఎలాగా చూడగలము అనంటే, వాయువుని మన చుట్టూ చూస్తూనే ఉంటాము. ప్రతి క్షణము చూస్తూనే ఉంటాము. అలా అంతేకాదు, మనము ఆ వాయువుని శ్వాస రూపంలో పీల్చుకుంటున్నాము. ఊపిరిగా పీల్చుకుంటున్నాము, వదిలేస్తున్నాము. ఆ ప్రాణవాయువే మన జీవితాన్ని లెక్కేస్తోంది కూడా. మరి ఈ ప్రాణవాయువైన ఈ వాయువులో గురుత్వాన్ని మనం ఎలా గుర్తించాలి? నాన్ అటాచ్మెంట్ అని చెప్తున్నారే, దాని యొక్క గొప్పతనం ఏంటి? దాన్ని మనం ఎలా అవలంబించాలి? మనం కూడా ఇతరులకు ఎలాగా జ్ఞానులుగా మనము ఆదర్శవంతంగా ఉండాలి? ఇతరులకు కూడా ఊపిరిలాగా మనం ఎలా మారగలగాలి అన్నది గురువు అయిన వాయువు నుంచి నేర్చుకోవాల్సిన విద్య. ఎప్పుడు మన యొక్క ఊపిరిని గమనిస్తూ ఉంటే మనలో ఉన్న కాన్షియస్నెస్, ఫోకస్ పెరుగుతుంది. అంటే మనం జస్ట్ శ్వాసని గమనించినంత మాత్రానే ఆ వాయువు యొక్క గొప్పతనాలు మనకి అర్థమయ్యి, ఆయన యొక్క సర్వజ్ఞానము మనకి అర్థమవుతుంది. కాన్షియస్ రూపంలోను, ఫోకస్ రూపంలోను. ఫోకస్ పెరగటం వల్ల ఏం జరుగుతుందంటే, ఒక క్లారిటీ వస్తుంది. ఒక క్లారిటీ వల్ల ఏం జరుగుతుందంటే, మనము రీచ్ అవ్వాల్సిన టార్గెట్ ఆర్ గోల్‌ని ఈజీగా రీచ్ అవుతాం. దీనికి ఏమైనా తార్కాణాలున్నాయా అనంటే, పంచపాండవుల్లో ఒకరైన అర్జునుడు ద్రోణాచార్య గారు టెస్ట్ పెట్టినప్పుడు ఆయనకి చెట్టు కనిపించలేదుట, కొమ్మ కనిపించలేదుట, పక్షి కనిపించలేదుట, పక్షికున్న కన్ను కూడా కనిపించలేదుట. కేవలం కన్నులో ఉన్న కనుపాప మాత్రమే చూసి బాణం వేశారట. అంతటి ఫోకస్ కేవలము మనము మన శ్వాసని అబ్జర్వ్ చేయడం వల్ల మాత్రమే వీలవుతుంది అని మన యొక్క గ్రంథాలు, పురాణాలు ఎన్నో చెప్తున్నాయి. అందుకే నేనేమో మోడర్న్ టెక్నిక్స్ ఎంతో ప్రాచుర్యం పొందాయి. మోడర్న్ టెక్నిక్స్, వేదిక్ టెక్నిక్స్ అందరూ కూడా శ్వాసను గమనించేందుకు ఎన్నో రకాల టూల్స్ అండ్ టెక్నిక్స్ క్రియేట్ చేశారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు సుదర్శన కిరై అని, ఇన్నర్ ఇంజనీరింగ్ వాళ్ళు బాక్స్ బ్రీతింగ్ లాంటి కొన్ని టైప్ ఆఫ్ బ్రీతింగ్ టెక్నిక్స్, 4-7-8 అనే ఇంకొక బ్రీతింగ్ టెక్నిక్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నెన్నో మార్గాలు శ్వాసను గమనించడానికి.
మార్గం ఏదైనప్పటికీ గమ్యం మాత్రము శ్వాస మీద ధ్యాస మాత్రమే. ఆ శ్వాసలో ఉన్న వాయువు యొక్క శక్తిని తెలుసుకోవడానికి మాత్రమే. అంతేకాదు గతంలో మనం మర్చిపోయిన మన శక్తులు కూడా కేవలం శ్వాసని గమనించడం మాత్రం చేత గుర్తుకొస్తాయంటే మీరు నమ్ముతారా? ఎందుకు గుర్తుకొస్తాయంటే శ్వాసను గమనించడం ద్వారా మైండ్, బాడీ, సోల్ అలైన్మెంట్ అవుతుంది. ఎప్పుడైతే మైండ్, బాడీ, సోల్ అలైన్మెంట్ అవుతుందో మనలో ఉన్న మన యొక్క దివ్య శక్తులు మనకే గుర్తుకొస్తాయి. ఎప్పుడైతే మన దివ్య శక్తులు మనకు గుర్తుకొస్తాయో మనము దివ్యమైన పనులు చేయడానికి చాలా ఈజీ అవుతుంది. దీనికి ఉదాహరణ మనము మొదటి గురువైన భూమాత గురించి తెలుసుకున్నప్పుడు దివ్యమాత అయిన సీతామాత గురించి మనం చెప్పుకున్నాం. అలాగే రెండో గురువైన వాయువు గురించి, వాయువు యొక్క శక్తి గురించి తెలుసుకోవడానికి వాయుపుత్రుడైన హనుమంతుల వారి గురించి చెప్పకుండా ఎలా వెళ్ళిపోగలము? హనుమంతుల వారు తన శక్తులను తాను మర్చిపోయారట. కానీ ఎప్పుడైతే తన శక్తిని గుర్తు చేశారో, తన యొక్క ధ్యానంతో తన శక్తిని గుర్తుకు వచ్చిందో, ఆయన సముద్రాన్ని లంఘించి సీతామాతను కూడా జాడ కనిపెట్టారట. అంతేకాదు మనలో ఉన్న చక్రాలను గమనిస్తే వాయువు అనాహత చక్రానికి అసోసియేట్ అవుతారు. అనాహత చక్రము మన హృదయంలో ఉంటుంది. మీరు గమనిస్తే హనుమంతుల వారు తన హృదయాల్లో సీతారాముల వారిని చూపించారు. అలాగే మనం కూడా వాయు యొక్క శక్తిని, క్వాలిటీస్ని మనం చూడాలనుకుంటే, మనలో మనం ఆపాదించుకోవాలనుకుంటే, మనలో ఉన్న దివ్యమైన శక్తిని దివ్య శక్తిని ప్రకటమవ్వాలనుకుంటే మనం యొక్క అనాహత చక్రం మీద, మన ఒక శ్వాస మీద ధ్యాస పెడితే మనకి కూడా ఆ దివ్య శక్తులు, దైవ శక్తులు మన హృదయంలోనే కనపడతాయి. అంతేకాకుండా పూర్తిగా మన ఫోకస్, క్లారిటీ మైండ్ కూడా వస్తుంది. మరి నాన్ అటాచ్మెంట్ అన్న మాట ఒకటి కూడా చెప్తున్నారే మన పురాణాలు. మరి దాని యొక్క శక్తి ఏంటి? అది కూడా వాయువుని చూడటం వల్లే వస్తుందా అనంటే ఖచ్చితంగా వాయువు మనము ఊపిరితో మనం అనుసంధానించాం కదా. ఆ బ్రీత్ ప్యాటర్న్స్ ని, అంటే మనము ఊపిరి తీసుకోవడం, వదిలేయటం, దాని యొక్క గమనించామనుకోండి, మనకి పూర్తిగా అర్థమవుతుంది నాన్ అటాచ్మెంట్ ఏంటో. మనము ఊపిరి తీసుకున్నప్పుడు ఆక్సిజన్ని పీలుస్తాము. ఇది తెలిసిన విషయమే కదా. ఆ ఆక్సిజన్ ఏం చేస్తుంది? రెడ్ బ్లడ్ సెల్స్కి ట్రావెల్ చేస్తుంది. ఆ రెడ్ బ్లడ్ సెల్స్ ద్వారా మనలో ఉన్న అన్ని ఆర్గన్స్కి వెళ్తుంది ఈ ఆక్సిజన్. అక్కడ ఆ అన్ని ఆర్గాన్స్ని ప్యూరిఫై చేసి అందులో ఉన్న మలినాల్ని బయటికి తీసుకొస్తుంది. ఎలా తీసుకొస్తుంది? కార్బన్ డయాక్సైడ్ రూపంలో తీసుకొస్తుంది. అంటే వాయువు లోపలికి వెళ్తోంది, వాయువు బయటికి వస్తోంది. అది ఆక్సిజన్ రూపంలో వెళ్తోంది, కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటకు వస్తుంది. కానీ వాయువుకి అది అనవసరం. అది ఆక్సిజన్లో వెళ్తుందా, కార్బన్ డైఆక్సైడ్లో బయటకు వస్తుందా అన్న విషయము తనకి అనవసరం. తన పని లోపలికి వెళ్ళడము, బయటికి రావడమే. దానివల్ల ఏం జరుగుతోందంటే మన సమస్త మానవాళికి, సమస్త జీవులకి మేలు జరుగుతోంది అన్న సంగతి మాత్రమే ఆ భగవంతుడైన ఆ వాయుదేవుడు చూస్తున్నారు. ఇంకా మిగతా వేటితోటి సంబంధం లేదు. అది మనకి మేలు చేస్తోందా, మేలు జరగట్లేదా అన్న సంగతితో ఆయనకి తోటి ప్రస్తుతించట్లేదు. అలాగే పూల మొక్కల వైపు వాసనకి వెళ్తున్న అక్కడ ఉన్న సువాసనలకి, లేదా సువాసనలు కాని చోట ప్రయాణించిన ఎటువంటి స్మెల్ వస్తున్నా కూడా ఆయనకి అనవసరము. అలాగే మనలో కూడా ఉన్న వాయువు మన ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్తో తనకి సంబంధం లేదు. లోపలికి వెళ్ళడము, బయటికి రావడం మాత్రమే చేస్తుంది. ఇది సహజ సిద్ధంగా వచ్చింది. ఇది మన బాడీకి తెలుసు. అందువల్లనే కదా మనం ఎటువంటి ప్రయత్నం లేకుండానే మనము వాయువుని తీసుకొని బయటికి పంపిస్తున్నాము. మన ఆత్మకు కూడా తెలుసు ఈ విషయము. ఇది చాలా సహజ సిద్ధమైన విషయము. కేవలం మన మైండ్ ద్వారా మాత్రమే మనం ఎన్ని రోజులు మర్చిపోయాము. ఎప్పుడైతే మనకు అది గుర్తుకొచ్చిందో వాయు యొక్క శక్తి మనకి అర్థమవుతుంది.
వెంటనే మన మైండ్ బాడీ కోఆర్డినేషన్ ఇమీడియట్గా అయిపోతుంది. గురు దత్తాత్రేయులు చెప్పిన వాయువు గురించి తెలుసుకుంటే గురువు ఎక్కడో లేడని, గురువు మనలోనే ఉన్నారని, మన చుట్టూ ఉన్నారని, మనకి ఎప్పుడూ కనిపిస్తూ ఉంటారని, మన జ్ఞానేంద్రియాలతోటి మనం అది ఎప్పుడూ అనుభవిస్తూ ఉంటామని, ఈ కర్మేంద్రియాలతోటి కూడా అనుభవిస్తూ ఉంటామని తేటతెల్లం అవుతూ ఉంటుంది. ఈరోజు ప్రస్తుతించిన ఈ గురు జ్ఞానము మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు ఆ వాయువు గురించి తెలిసిన మరింత జ్ఞానాన్ని కామెంట్ సెక్షన్స్లో నలుగురితో పంచండి. జ్ఞానం వల్లనే కదా కర్మ దగ్ధమవుతుంది. మన అందరికీ గురు దత్తాత్రేయుల ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ హీలింగ్ ఛాంప్ ఛానల్కి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.